దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. కాబట్టి 1000 దినములు మన పడిన కష్టములు, శ్రమలు, బాధలు, దుఃఖములు ఒక్క దినములో తుడిచివేయగలిగే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో మరి ఈ యొక్క ఆదివారం దేవుడు మనకి గొప్ప తరుణాన్ని కలుగ చేసినందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని, మా బంధువుల్ని జ్ఞాపకము చేసుకొని, నాయన తండ్రి, సజీవ లెక్కలో మీరు ఉంచి మంచి ఆరోగ్యమును కలుగచేసి నీ సంఘములో మేము ఈ విధంగా కూడుటకు మీరు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన తరుణాన్ని కొరకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువా. నాయన, గత వారము నీ బిడ్డల జీవితంలో ఏమి సంభవించిందో నాకు తెలియదు కానీ నాయన ప్రభువా, ఎన్ని ఆటంకములు, ఇబ్బందులు నాయన ప్రభువా, ఎన్ని శ్రమలు, శోధనలు, అవమానాలు ఎదుర్కొన్నా మీరు వారిని విడవలేనందుకు నేను సంతోషిస్తున్నాను నాయన ప్రభువా. నీ కనుదృష్టి వారి మీద నిలిపినందుకు, మా మీద నిలిపినందుకు, మా కుటుంబాల మీద నిలిపినందుకు మరొక్కసారి సంఘముగా మేమందరము కూడి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, బంగారము కన్నా వెండి కన్నా శ్రేష్టమైనది నీ వాక్యం. ఎంత వేల పెట్టినా కూడా నాయన తండ్రి, ఇంత శ్రేష్టమైనది మేము పొందుకోలేదు. కాబట్టి నాయన, పొందుకోబోతున్నది అన్నిటికన్నా విలువైనది. కాబట్టి నాయన ప్రభువా, దాన్ని మేము జాగ్రత్తగా వినులాగా మా చెవులని మీరు నాయన తండ్రి ముట్టండి నాయన ప్రభువా. మా హృదయాన్ని మీరు సిద్ధపరచండి నాయన ప్రభువా. ఇదిగో మంచి నేల మీద విత్తనము పడినప్పుడు అది మంచి ఫలములు, మంచి వృక్షమై మంచి ఫలములు ఇచ్చినట్లు నీ వాక్యము మా హృదయ లోతుల్లో విత్తబడుటకు కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా విత్తబడిపోతున్న వాక్యముని మేము నాయన తండ్రి శ్రద్ధగా విని దాన్ని నాయన తండ్రి విత్తుకొని నాయన ప్రభువా మంచి ఫలములు మేము పొందుకునేలాగా జ్ఞానముని, వివేచనను, ఆత్మ నింపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన నీ పాదముల చెంత చేరుస్తున్నాను నాయన ప్రభువా. ఏ అక్కర్లతో వచ్చి ఉన్నారు నాయన తండ్రి, ఏ కష్టాలతో వచ్చి ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్నావు నాయన ప్రభువా. ఈ వాక్యము ద్వారా అవన్నీ నాయన తండ్రి తుడిచి వేయబడును గాక అని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. నీ వాక్యము వారిని విశ్వాసములో బలపరచును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము నాయన తండ్రి వారి జీవితంలో ఒక నూతన కార్యము జరిగించులాగా నాయన ప్రభువా వారిని నాయన తండ్రి మీరు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. నా నోటిని నీ బూరగా వాడుకొని, నా నాలికి కళ్ళెమి వేసి నాయన ప్రభువా, నా నాలికి, నా పెదాలని నీ అగ్నితో కాల్చి నాయన ప్రభువా నన్ను వాడుకొని మహిమ పొందుకోమని మిక్కిలి వినయముతో నీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఎందుకో నాకు చాలా బలంగా అనిపిస్తుంది. దేవుడు ఒక గొప్ప వాక్యము ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఏదైనా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వాలనుకోండి, చాలా ఇబ్బందులు దుష్టుడు కలిగిస్తాడు. ఈరోజు యాక్చువల్గా నా మిస్సెస్, నా పాప కూడా రావాలి. రాత్రి అంతా నేను నిద్రపోలేదు, మా వైఫ్ నిద్రపోలేదు, మా పాప ఒక్క క్షణం నిద్రలేదు. రాత్రి అంతా పాపం మోషన్స్ తోని బాధపడుతుంది పాప. ఎందుకో సడన్ గా రాత్రి ప్రారంభమైంది. 11 o'clock నుండి అసలు మార్నింగ్ 5:30 నేను బయలుదేరే వరకు నిద్రలేదు. నేను అనుకున్నాను, నాయన మంచి మెసేజ్ నువ్వు ఇవ్వబోతున్నావు కాబట్టి దుష్టుడు ఈ విధంగా ఆటంకములు ఏర్పరుస్తున్నాడు, అయినను నాయన ప్రభువా జయం నీదే నాయన తండ్రి. నాకు చాలా ఆశ్చర్యం ఏమి కలిగిందంటే అండి, ఇన్ని ఇబ్బందులలో కూడా దేవుడు ఎలాంటి దృష్టిని నాకు కలుగ చేశాడంటే, అందులో కూడా దేవుని యొక్క మహిమను నేను చూడలాగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు.
దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందంటే, తల్లి తండ్రులుగా నా కూతురికి పెద్దగా మాటలు రావండి, ఇంకా చిన్న వయసులో ఉంది కాబట్టి ఇది వాక్యానికి సంబంధించిందే, వాక్యంలోకి వెళతా. ఆమె కష్టం ఏమిటో ఆమె చెప్పలేకపోతుంది, కానీ తల్లి తండ్రులుగా మనం ఎంత బాధపడతామో, మనం ఎంత దుఃఖిస్తామో, మాటలు రాకపోయినా కూడా ఆ బిడ్డ యొక్క బాధను మన బాధగా మనము ఎంచుకుంటాం. మనమే ఇంత బాధపడుతుంటే మనకి మాటలు రాకపోయినా మన బాధని, ఆమె బాధని మనం అర్థం చేసుకోగలిగితే, మనం మాట్లాడకుండానే దేవుడు మన బాధని అర్థం చేసుకోడా అనే విషయం దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు మాట్లాడవలసిన అవసరం లేదు. నీ శ్రమలు, నీ కష్టములు, నీ ఏడుపు అన్నిటినీ నేను చూచి ఉన్నాను. నేను విడుదల చేస్తున్నాను. నేను ఒక మనిషిగానే నా బిడ్డ కొరకు నేను ఇంత తప్పించిపోతూ ఉంటే, ఆయన సృష్టించిన బిడ్డల కొరకు ఆయన ఎంతగా తప్పించిపోవాలనేది దేవుడు నాకు ఈ శ్రమలో నాతోని మాట్లాడుతున్నాడు. నీవే ఇంత ఫీల్ అయితే మరి నీ కొరకు ఇంకెంత ఫీల్ అవ్వాలి. అందుకనే ఎంతగా బలపరుస్తున్నాడంటే, ప్రతి ఒక్క కీడులో కూడా, దుష్టుడు కీడు చేస్తున్నా కూడా దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే, ఇందులోని మంచి నాకు దేవుడు చూపిస్తున్నాడు. అంటే మనకి ఏది జరిగినా కూడా అందులోనూ ఒక మంచి ఉంటుంది, అందులో ఒక దేవుని సందేశం కూడా దాగి ఉంటుంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి, యోసేపు దాదాపు 20 సంవత్సరాల వయసులోని సొంత కుటుంబం వారు యోసేఫ్ని అమ్మేసి ఎవరికి అమ్మారంట? ఇష్మాయిలీలకు అమ్మారు. ఇష్మాయిలీలు ఎవరికి అమ్మారంట? ఐగుప్తులో ఉన్న పొతీఫర్కి అమ్మారంట. కానీ అన్నిటిలోని దేవునికి స్తోత్రం, దేవుడు తోడై ఉన్నాడు. 40వ అధ్యాయంలోని, లాస్ట్ టైం మనం 40వ అధ్యాయం చదివినట్టున్నాం కదా, 40లో ఒక భాగం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు యోసేఫ్తో చెరసాల్లో ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? పానదాయకుడు, చెప్పండి, అంటే రొట్టెలు చేసేవాడు కదా, బేకర్ అంటాం మనం. యోసేఫ్ చూడండి ఒక మాట అంటాడు, ఇది చాలా మంది జాగ్రత్తగా వినవలసిన అవసరత ఉన్నది. ఒకసారి 12వ వచనానికి వద్దాం. యోసేఫు ఆ యొక్క దర్శనానికి అర్థం ఏమిటో చెప్తున్నాడు, చూద్దామండి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగులు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై యున్ననాటి మర్యాద చొప్పున ఫరోకిలను అతని చేతికి అప్పగించు. సహజంగా చాలా మంది బాధపడుతాం, నాకు ఉద్యోగం పోయిందని బాధపడుతుంటాం కదా, నాకు ఉద్యోగం పోయిందని. దేవుడు దానికన్నా గొప్ప ఉద్యోగమే కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏడవకండి, పోయిందంటే దేవుడు కొత్తదే ఏర్పాటు చేస్తాడు, కానీ తిరిగి పాతది మాత్రము దేవుడు నీకు ఇవ్వడు. చదువుదామా. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఇక్కడ చాలా పెద్ద తప్పు యోసేఫ్ చేశాడు. ఈ మాట వలన యోసేఫు ఇంకా 2 సంవత్సరాలు చెరసాల్లోని ఉండవలసి వచ్చింది. ఏమన్నాడు? సరే, ఆ ఇద్దరు మనుషులకి కలిగిన దర్శనాన్ని ఈయన ఇంటర్ప్రెట్ చేశాడు. ఇంటర్ప్రెట్ చేసి అక్కడితో వదిలేయకుండా కరుణ చూపించని ఎవరిని అడిగాడు? దేవుడు ఉండగా మనుషులు ఎవరండి నీకు కరుణ చూపించడానికి? ఇంత తెలివైన యోసేపు ఎవరి మీద ఆధారపడ్డాడు? తనని విమోచించడానికి మనుషుల మీద ఆధారపడ్డాడు.
దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా, దేవుడిచ్చిన గొప్ప వివేచన ద్వారా ఆ కళలో ఆ దర్శనం యొక్క అర్థము తెలియపరిచిన తర్వాత నేను మార్కులు పొందుకున్నాను అనుకొని ఈ మార్కుల ద్వారా నేను బయటికి వెళ్ళిపోతాను అనుకున్నాడు యోసేపు. కుదరదండి. నీవు మనుషుల దగ్గర మెప్పు పొందుకోవటానికి ఏ పని చేసినా కూడా అది దేవుని ముందు వ్యర్థముగానే మిగిలిపోతుంది. హూ ఆర్ యూ టు ప్లీజ్ అండి? ఎవరిని మనము సంతోషపరచాలి, ఆనందపరచాలి? ఎవరిని? మనుషునా, దేవుడినా? కానీ మనం ఏం చేస్తామో తెలుసా? యోసేపు లాగా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దయ చూపించయ్యా, నాకు కరుణించయ్యా నా మీద. ఇంకా దేవుడు ఎందుకండి మరి మీ జీవితంలో? ఇంకా దేవుడు ఎందుకు? మనుషుల్ని మీరు కరుణించమని అడుగుతున్నారు, దయ చూపించమని అడుగుతున్నారు, మరి దేవుడు ఎందుకు? యోసేపు కూడా అటువంటి బలహీన సమయంలో పడిపోయాడండి. ఆ బలహీనతలోని అడిగాడు యోసేపు, నీవు ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చెప్పానని నువ్వు వెళ్ళి చెప్పు. ఇప్పుడు చెరసాల్లో యోసేపుని ఎవరు ఉంచారు? ఎవరు ఉంచారు? చెప్పాలమ్మా. దేవుడే. దేవుడు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపుని విడిచిపెట్టాడా? అక్కడ కూడా ఈ చెరసాల్లో బందీలకి అందరికీ తలగానే పెట్టాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో కూడా వెలుగుగా, ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగుగానే యోసేపుని పెట్టిన దేవుడు యోసేపుని ఎప్పుడు విడిపించాలో దేవునికి తెలీదా? యోసేపు వెళ్ళి బ్రతిమాలాలా, ప్రాధేయపడాలా? నీవు వెళ్ళి ఫరోకి చెప్పు, పొతిఫర్కి చెప్పు, పొతిఫర్ నన్ను, పొతిఫర్ ఎవరండి బయటికి తీసుకురావడానికి? నేను అందుకని అడుగుతున్నాను, అందుకని ఈ మాట చెప్తున్నాను మీ అందరికీ. దయచేసి నా ఇబ్బందిలో నుండి నన్ను బయటికి తీసుకురా అని ఎవరి దగ్గర చేయి చాచకండి, ఎవరి దగ్గర మొరపెట్టకండి. ఎందుకంటే దేవునికి రెండో స్థలాన్ని ఇస్తే ఒప్పుకోడండి. నిన్ను విమోచించగలిగిన వాడు ఒక్కడే, దేవుడు మాత్రమే. నీ జీవితంలో ఫలానా మనుషుల్ని నీ జీవితంలోకి రప్పిస్తాడు, నీ జీవితంలో ఉంచుతాడు, నీకొక విషయం నేర్పించటానికే. ఏది జరిగినా కూడా మన మంచి కొరకే జరుగుతుందని, శ్రమ కలుగుట మహా ఆనందముగా నీవు ఎంచుకో అని బైబిల్ నీకు సెలవిస్తుంది. అంతేగాని శ్రమంలో నుండి ఏదో షార్ట్ కట్ రూట్ ఎత్తుకుతే దొరకదమ్మా. ఇందాక మనం పాటలో కూడా పాడుకున్నాం, నిరీక్షణ అని పాడుకున్నాం. ఓర్పు, సహనము, నిరీక్షణ, ఈ మూడు విషయముల్లో మనం ఫెయిల్ అయితే మనము దేవుని ఆశీర్వాదంలో ఫెయిల్ అయిపోతాం, పొందుకోవడంలో ఫెయిల్ అయిపోతాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నా కుటుంబం నన్ను వెలివేసినా, నా బంధువులు నన్ను విడిచిపెట్టినా, నా ఆరోగ్యం క్షీణించినా, నాయనా నేను మనుషుల తట్టు చూడను, నీ తట్టు మాత్రమే నేను చూస్తాను. నా సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడి నుండే వస్తుంది నీ సహాయము. నీ సహాయము మనుషులని నువ్వు ఎంత సహాయము కోరినా కూడా వారు సహాయం చెయ్యరు. కానీ దేవుడిని సహాయం అడగండి, ఊహించిన దానికన్నా అత్యధికముగా సహాయం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యోసేపు వెళ్ళి ఆయనకి ఒక మాట అడుగుతాడు, చూద్దాము 14. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహనేమేమీ చేయలేదని అతడితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతడితో ఇట్లనను. సరే, అయిపోయింది, కళ అంతా అయిపోయింది. అడిగాడు, అడిగినందుకు ఫలితం పొందుకున్నాడా? సహాయం పొందుకున్నాడా? లేదు కదా. మరి ఏమైంది?
చేతులారా 2 సంవత్సరాలు డిలే చేసుకున్నాడు దేవుని కార్యాన్ని. తొందరపడకండి అమ్మా, ఏ విషయంలో కూడా తొందరపడకండి. అయ్యో ఇప్పుడు కలగటం లేదు, ఇప్పుడు జరగటం లేదు, నేను అనుకున్నట్టు సహాయం నాకు రావటం లేదు అని ఏ మాత్రము ఎవరి దగ్గరికి మాత్రము వెళ్ళకుండా నువ్వు ఏం చేస్తావు? దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడే నీకు చూపిస్తాడు ఒక మనిషిని, దేవుడే నీకు చూపిస్తాడు ఒక వ్యక్తిని. ఏ మనిషి తట్టు చూడకుండా దేవుని తట్టు చూస్తూ దేవుని మీదే సహాయం కోసము ఆధారపడండి. 41వ అధ్యాయము 1వ వచనం. 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచుండగా చూపులకు అందమైనయు బలిసినయునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జములో మేయుచుండును. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చాను. ఏటి ఎట్టున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్కదట్టున పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిల్ల వెన్నులు వాటి తర్వాత మొలిచాను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పిల్ల వెన్నులు మృంగివేశాను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాను. ఓకే, ఇక్కడ ఆపేద్దామండి. యోసేపుని విడిపించటానికి ఫరోకి ఒక దర్శనము, ఒక కళ చూపించాడు. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని విడిపించటానికి కూడా దేవుడు ఒకరికి దర్శనము చూపిస్తాడండి. నిన్ను చెరసాలలో నుండి, బంధకములో నుండి విడిపించటానికి దేవుడు ఒకరి హృదయంలోని, ఒక వ్యక్తి హృదయంలోని నీ గురించి భారము పెడతాడండి. దేవునికి స్తోత్రం. నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కావు, క్షేమకరమైనవి అంటారు. యోసేపుని విమోచించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఐగుప్తు అనే ఒక గొప్ప కింగ్డమ్లో ఉన్న ఒక రాజుని దేవుడు చెరసాలలో ఉన్న వాడి కొరకు వాడుకున్నాడండి. యోసేపు కూడా ఊహించలేనంత గొప్ప కార్యము దేవుడు తన జీవితంలో జరిగించాడు. నీ కొరకు ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు సహాయం చేయటానికి దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. తప్పకుండా ఆ వ్యక్తి ద్వారా దేవుని ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. తప్పకుండా పొందుకుంటావు, నిశ్చయముగా నీవు పొందుకుంటావు. యోసేపు కల కన్నప్పుడు ఆయన ఏ కలలు కన్నాడంటే, నా సహోదరులు, నా అన్నలంతా నాకు నమస్కరిస్తున్నారని కలలు కన్నాడు. కానీ తిరిగి చూస్తే యోసేపు ఏమో చెరసాలలో ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నాడు. వాళ్ళ అన్నవారు బయట, వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు బయట. అనుకున్నది ఒకటి, కలలో యోసేపు జీవితంలో జరిగినది ఒకటి. అందుకని నేనేమంటున్నానంటే, అనుకున్నవన్నీ నీవనుకున్నట్టు జరగవు. అనుకున్నవన్నీ, ఊహించినవన్నీ నీవు ఊహించినట్లు, అనుకున్నట్లు జరగవు. దేవుడు అనుకున్నట్లే, దేవుడు ఏ ప్రణాళికతో నీ కొరకు ఒక పని ఏర్పరిచాడో అది నిశ్చయము. నా యావత్తు చిత్తము నేను జరిగించుకుంటానని దేవుడు మాట ఇచ్చాడు. నా చిత్తమంతా జరిగే వరకు దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు దేవుడు. ఏమిటో తెలుసా? చెప్పండి. ఇందాక పాటలో కూడా పాడుకున్నాం.
నీవు రాజులైన యాజక సమూహములుగా ఉండాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాని కొరకు దేవుడు గొప్ప రాజులనే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ గొప్ప రాజులే నీకు సేవ చేస్తారు. ఇది నేను చెప్పడం లేదండి, బైబిల్ గ్రంథంలోని కింగ్స్ అండ్ నేషన్స్ దట్ విల్ నాట్ సర్వ్ యు విల్ పెరిష్ అంటాడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో. ఏ దేశములు, ఏ రాజులు నీకు సేవ చేయవో అవి నశించదవు అంటాడు దేవుడు. నీవు ఇక్కడ దేవా ఏంది పరిస్థితి, ఏమిటి నాకు ఈ దుఃఖం, ఏంటి ఈ శ్రమ? దేవుడు అంటాడు, అయ్యో ఎందుకు ఏడుస్తావా, నీకు ఒక ప్రణాళికని నేను ఏర్పరచుకొని ఉన్నాను. నేను నీ గురించి ఒక